నా అప్డేట్స్ కోసం మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము డ్యామ్ నుంచి కొంచెం కిందికి ఆపరేటింగ్ ఉందన్నమాట, వెళ్తున్నాము నీళ్ళ దగ్గరగా వెళ్తా ఉన్నాము. చూపిస్తాం ఆ వీడియో మీకు. వాటర్ తక్కువ ఉన్నాయి కానీ లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. కొండల మధ్యలో ఈ డ్యామ్ నిర్మించినారు కదా, చూడ్డానికి అయితే మరీ బాగుంది. మా కేశవ్ అయితే రేటింగ్ ఎంత ఇస్తాడో కనుక్కుందాం. మళ్ళీ లాస్ట్లో చెప్తాడు, ఇప్పుడు చెప్పాడు. ఇంకా లాస్ట్లో ఇంకా చూసేది చాలా ఉంది కదా, మొత్తం చూసినాక డ్యామ్ ఇన్నర్ వ్యూ చూపించింది. బయట నుంచి ఇలా ఉంది. బ్యాక్ కెమెరాలో చూపిస్తా ఉండండి. బ్యాక్ కెమెరా ఏం కేశవ్, ఎక్కడొచ్చాం మనము టనకచర్ల డ్యామ్కి వచ్చినాం బా. సూపర్ ఉంది లొకేషన్ అయితే. అసలు ఇట్లాంటిది మన డిస్టిక్ లో ఉందని ఉంటుంది కానీ ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంటుంది కదా రిజర్వాయర్ లో, శ్రీశైలం రిజర్వాయర్ లో అట్లా ఉంది. ఒకసారి చూస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంది అసలు. ఇంకా వాటర్ లేదు, వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉంది కాబట్టి మనకు ఇట్లా కనిపిస్తుంది. అదే వాటర్ ఫుల్ ఉంటే ఒకసారి ముందర చూసినట్టయితే సూపర్ ఉంది అనమాట. కొండల మధ్యలో చుట్టూ కొండలు ఉన్నాయి, కొండల మధ్యలో డ్యామ్ అనమాట. ఇదే నీళ్లు నిలబడాలంటే చుట్టూరా మనం గోడ కట్టలేం కదా. అవును, అందుకని చెప్పేసి కొండల మధ్యలో ఏర్పాటు చేశారు. డ్యామ్ అన్ని అట్లే ఉంటాయి ఆల్మోస్ట్. సూపర్ 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 డ్యామ్, అన్నిటికీ సూపర్. గైస్, మనము పెనకచెర్ల డ్యామ్ చూసుకున్న తర్వాత మేము గార్లదిన్న మీదుగా అనంతపూర్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు అనంతపూర్లో హైదరాబాద్ చెఫ్స్ అని చెప్పేసి ఇది హైవే పక్కనే అనమాట రెస్టారెంట్. ఇక్కడికి వచ్చినాము లంచ్ చేయడానికి. ఇక్కడ బిర్యానీ ఫేమస్ అంట, ఇంకా మా ఫ్రెండ్స్ చెప్పారు. సో ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ ఆగినాము. ఇంకా తిన్న తర్వాత ఎలా ఉందో మీకు రివ్యూ చెప్తాను. ఇంకా తినేసి ఇంకా హిందూపూర్కి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడే టైం 2:30 అట్లా అవుతుంది. ఒక 2 hours పడుతుంది అన్నమాట మనకి ఇంకా హిందూపూర్కి. చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇది అప్డేటు. మీకు ఇక్కడ లొకేషన్ కూడా చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. ఇదే అనమాట, చాలా పెద్దగా ఉంది. నేను ఏదో సింపుల్గా అనుకున్నా కానీ లోపలికి వెళ్ళి చూస్తే బాగా క్లాస్గా ఉంది. ఇదే అనమాట రెస్టారెంట్, హైవే పక్కన.
చూద్దాం, తిన్న తర్వాత ఎలా ఉందో మీకు చెప్తాను. గైస్ టైం కరెక్ట్గా ఇప్పుడు 4 అట్లా అవుతుంది. మేము ఇంకా హైదరాబాద్ చెఫ్స్లో ఫుల్గా ఇంకా బిర్యానీ తినేసినాము. దగ్గర 1 అవర్ పైన ఉన్నాం అనమాట. బాగా ఫుల్గా తినేదానికి నాకు నిద్ర వస్తుంది. మార్నింగ్ తొందరగా లేచాను కదా, సో దాని ఎఫెక్ట్ అనుకుంటా. నేను నైట్ కూడా జస్ట్ 3 అవర్స్ 4 అవర్స్ పడుకున్నా అంతే, నాకు గుర్తుంది. చెప్పేసాను ముందుగానే నెక్స్ట్ డేకి మనం రామని. స్కూల్లో జెండా ఎగరేది కదబ్బా, సో కంపల్సరీ అది తప్పనిసరి అనమాట. కాబట్టి అది చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకొక నెక్స్ట్ సెప్టెంబర్లో ఉంటుంది రైడ్. ఆ రైడ్లో మళ్ళీ మనం అందరం కలుగుతాం. మళ్ళీ ఇలానే ఎంజాయ్ మొత్తం ఈరోజు రైడ్లో తీసుకున్నటువంటి ఫోటోలు వీడియోస్ అన్నీ కూడా కోర్ ఇన్స్టాగ్రామ్, మరి నా ఇన్స్టాగ్రామ్ కేటీఎం కేశవ్, ఇతని ఇన్స్టాగ్రామ్ నరి నరసింహుడు, మొత్తం ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు లైక్ చేసి షేర్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నరి నరసింహుడు, కేటీఎం కేశవ్, ట్రావెలింగ్ వీల్స్, మొత్తం 3 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్ కూడా చెప్పినాం బా, హలో ట్రావెలింగ్ వీల్స్ కదా చెప్పినాం. Please share my like, share and subscribe to this channel.